నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది. అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎట్లా ఉంది గ్రహస్థితి, ఎలా ఉంది, ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు, సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు, ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు, ద్వాదశ స్థానమైన మీనంలో రాహు. ఆ రాహు మేషరాశి వారికి వ్యయంలో ఉన్నాడు. ఇది ఈ నెల గ్రహ సంచారం. రైట్ సార్. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ భాద్రపద మాసం, ఈ సెప్టెంబర్ మాసం? వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు వృషభ రాశి కింద మనం చెప్పుకుంటున్నాం. ఇది అందరికీ విదితమే అయినప్పటికీ మళ్ళీ ఒకసారి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల అన్ని రంగాల వారికి, స్త్రీలు పురుషులు ప్లస్ అన్ని రంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది, బాగుంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వీళ్ళకి సంతానం ద్వారా సౌఖ్యము, భార్యాభర్తల మధ్యలో అవగాహన బాగుంటుంది. సుఖమయమైన జీవితాన్ని పొందుతారు. చాలా హుషారుగా, ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. మత పెద్దలు, పీఠాధిపతులు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ నెలలో. వీళ్ళకి వారి ఆశీర్వాదాన్ని పొందుతారు. రాస్యాధిపతి అయిన శుక్రుడు మాస ప్రథమార్థంలో పంచమంలోను, సెప్టెంబర్ 18వ తేదీ నుండి షష్టమంలోను ఉన్న కారణంగా వృషభ రాశి స్త్రీ పురుషులకు మాస ప్రథమార్థంలో మిత్రుల వలన లాభము, శత్రుక్షయము, మిత్రుల వలన ఆదరణ, సహాయ సహకారాలు అనేవి పరిపూర్ణంగా మీకు లభించును. పెద్దలపై అధిక గౌరవం కలిగి ఉంటారు. మానసిక సంతృప్తి లభిస్తుంది. 18వ తేదీ నుండి శుక్ర సంచారం షష్టంలోకి మారడం వలన అనవసరమైన ఖర్చులు అధికమై రుణాలు చేయుదురు, అప్పులు తీసుకుంటారు. చేపట్టిన పన్నుల్లో చిక్కులు, అవరోధాలు ఏర్పడును. ఇతరులతో అనవసర తగాదాల వలన అవమానకర సంఘటనలు ఎదురవుతాయి. కొంతమందిలో అనవసరమైన ఆతురత, అపాయము పొంచి ఉంటుంది. ముఖ్యంగా పరాయి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు. పురుషులు పరాయి స్త్రీలతో జాగ్రత్త వహించాలి. పురుషులు వృషభ రాశిలో స్త్రీలు పురుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తద్వారా ఇబ్బంది, పరాయి వాళ్ళతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో కుజగ్రహ సంచారం వలన ఉద్యోగస్తులకు, పై అధికారుల వలన అసంతృప్తి ఉంటుంది. సహోద్యోగులు అసూయ చెందుతారు. వ్యాపారస్తులకు ధనహాని, వృధా వ్యయాలు కలిగే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాల జోలికి పోకూడదు. ఏ రంగంలో ఉన్నా సరే మీ మాట తీరు ఎదుటివారికి బాధను, ఇబ్బందిని కలిగిస్తాయి. కనుక పరుషంగా మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. కఠినంగా మాట్లాడకండి, తీయగా మాట్లాడండి. కంట్రోల్లో పెట్టుకోవాలి. 3 ఫ్యాక్టరీలు పెట్టుకోవాలట ప్రతి మనిషి, ఏ రాశి వాళ్ళైనా. మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలట.
కూల్ గా ఉండడా? నోట్లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. తీయటి మాటలు. ఇంకోటి రైట్. అలా రైట్. చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా పూర్తి అవుతాయి. మ్మ్. రవిగ్రహం మాస ప్రథమార్థంలో చతుర్థమందు తదుపరి 17వ తేదీ నుండి పంచమ మందు సంచారం వలన ప్రయాణాల యందు ఆటంకాలు, గృహంలో అనవసరమైన గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. సంసారంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇస్తూ మర్యాదగా మాట్లాడుతూ తోలనాడకుండా జాగ్రత్తగా ఎక్కడ ఏం గొడవ వస్తుందో అన్న జాగ్రత్త అవగాహన కలిగి ఉండాలి. తద్వారా హృదయంలో సంకటం, బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడును. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. తద్వారా హృదయంలో సంకటం, బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. కొంతమందికి బంధు వియోగం కూడా జరుగుతుంది. అంటే ఇంక జీవితంలో నేను నీ మొహం చూడను అనే అనే పరిస్థితి అక్కడ దాకా వెళ్తుంది అనమాట. అశాంతి, దుఃఖము కలిగించును. బంధు వియోగం అశాంతి, దుఃఖం కలిగించును. సంతాన అనారోగ్యం కలుగును. శత్రువుల వలన టెన్షన్ ఏర్పడును. బుధుడు 4వ తేదీ నుండి చతుర్థమందు తదుపరి సెప్టెంబర్ 23వ తేదీ నుండి పంచమందు సంచారం వలన ధనాదాయం, గౌరవం అధికంగా ఉంటుంది. బుధ సంచారం వలన ధనాదాయం బాగుంటుంది, గౌరవం అధికంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. నూతన కోర్సులలో ప్రతిభ కనబరుస్తారు. మిత్రుల వలన లాభం, పేరు ప్రతిష్టలు, సుఖము, ఆకస్మిక ధనలాభం సూచితం. దైవ చింతన పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23వ తేదీ నుండి బుధుడు పంచమంలోకి రావటం వలన కళత్ర వియోగం, అంటే భార్యాభర్తల మధ్యలో వియోగం, అంటే మాట ఏర్పడి గ్యాప్, అంటే ఓసారి గొడవైంది అనుకోండి, సర్దుకోవడానికి వారం పడుతుంది కదా. వారు వన్ సైడ్ అయింది అనుకోండి పర్వాలేదు, కానీ 2 సైడ్ వారు ఉంటే సర్దుకోవడానికి సమయం పడుతుంది, టైం పడుతుంది. చూడ ఎప్పుడు వస్తాడో చూద్దాం అని ఆవిడ మాట్లాడపోతే ఏంటి. సో కళత్ర వియోగం, వృధా శ్రమ అధికమవుతుంది. స్థితి నష్టము, అపకీర్తికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మాటామంతి బాగుండాలి. పరస్త్రీలతో జాగ్రత్తగా మెలగాలి. ఇది ఈ నెలలో వృషభ రాశి వారికి చేయకూడని పనులు కూడా ఆల్రెడీ చెప్పారు కాబట్టి దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే కొంత నెగటివిటీ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. మంచి పేరు వస్తుంది అని చెప్తున్నారు, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు, మిశ్రమంగా ఉంది. బట్ దైవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ఏ ఆరాధన విశేషంగా వీళ్ళు చేసుకోవాల్సి? వీళ్ళు విశేషంగా అమ్మవారిని ఆరాధించాలి ఈ నెలలో. లక్ష్మీదేవి కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు, మాతృస్వరూపం అమ్మవారిని బాగా ఆరాధించాలి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం, పూజ, అమ్మవారికి చేసే అర్చన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు మీకు తోచిన మంత్రం, మీకు ఏదన్నా అమ్మవారి మంత్రం మీకు అలవాటు ఉంటే చేసుకోవచ్చు, లేదా కనీసం శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా ఆ అనుగ్రహం లభిస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ పూజలు, అభిషేకాలు, అమ్మవారిని ధ్యానించడం, జపించడం ఒక ఎత్తు. ఒకవేళ మాకు అది కుదరదండి, మేము అట్లా చేయలేనండి అంటే మూగజీవులకు ఆహారాన్ని, నీళ్ళని అందించండి, లేదా వీలైనంత అన్నదానం చేయండి, శుభం కలుగుతుంది. అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ.